ఒకరోజు దేవుడు ఏలియాతో నీ మినిస్ట్రీకి చాలు, నేను నిన్ను తీసుకుంటున్నాను అని చెప్పినప్పుడు ఏలియా తన శిష్యుడైన ఎలీషాను చూసి, ఎంతకాలం నా దగ్గర నమ్మకంగా ఉన్నావు కదా, దేవుడు నన్ను రమ్మంటున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళే ముందు నీకేదన్నా నేను చేయాలని నువ్వు కోరుకుంటున్నావా అంటే ఎలీషా ఒక కోరిక కోరాడు. ఏంటంటే, నీ ఆత్మలో నాకు 2 పాళ్ళు కావాలి. ఐ వాంట్ టు ఇన్హెరిట్ ద డబుల్ పోర్షన్ ఆఫ్ యువర్ స్పిరిట్. నాకు 2 పాళ్ళు కావాలి నీ ఆత్మలో. ఎలీషా ఏదైనా కోరుకుని ఉండొచ్చు, పెద్ద పెద్దగా కోరుకుని ఉండొచ్చు, ఆ అవకాశం ఉంది. ఎందుకంటే తన గురువు గారైన ఏలియా అప్పటికే చాలా పెద్ద ప్రవక్త, 3.5 సంవత్సరాలు వర్షాన్ని ఆపేశాడు, తర్వాత వర్షాన్ని కురిపించాడు, చాలా అద్భుతాలు చేశాడు, రాజును సైతం గడగడలాడించాడు. అతని ఫేము, అతని నేము చాలా పెద్ద సెలబ్రిటీ ఆయన. అయితే ఏదైనా కోరుకుని ఉండొచ్చు, కానీ ఆయన ఏం కోరుకున్నాడంటే ఒకే ఒకటి, నీ ఆత్మలో నాకు 2 పాళ్ళు కావాలి. గమనించండి 2 విషయాలు. ఒకసారి ఎలీషాని ఇంటర్వ్యూ చేసి, ఎందుకయ్యా నువ్వు ఎన్నో కోరుకునే అవకాశాలు ఉండగా ఆత్మలో 2 పాళ్ళు కోరుకున్నావు అంటే, ఎలీషా బహుశా ఈ సమాధానం మనతో చెప్పొచ్చు. ఏంటంటే, ఒక్కసారి ఆత్మలో ఉన్న నింపుదలని, ఆత్మలో ఉన్న శక్తిని, ఆత్మీయతని ఫుల్ ప్లడ్జెడ్గా మీరు రుచి చూసిన తర్వాత మీకు లోకంలో ఏది కూడా నచ్చదండి, అన్నీ చిన్నగానే అనిపిస్తాయి. ఆత్మలో ఉన్న ఆ మాధుర్యం వేరు. వన్స్ యూ టేస్ట్ ద ఫుల్నెస్ అండ్ జాయ్ ఇన్ ది స్పిరిట్, మనం ఏది లోకంలో ఏది కూడా మనం కోరికలేమండి, ఆత్మలో అంత ఆనందం ఉంటుంది. రెండవది, డబల్ పోర్షన్ అంటే ఇశ్రాయేలీలకి జ్యేష్ఠత్వం అని అర్థం. ఎందుకంటే జ్యేష్ఠ కుమారునికి డబుల్ పోర్షన్ ఇస్తారు. జ్యేష్ఠత్వం అనేది ఇశ్రాయేల్లో చాలా ప్రాముఖ్యం, ఎందుకంటే అది ఇన్హెరిటెన్స్ అంటే వారసత్వం. అందుకని యాకోబు తన అన్న దగ్గర నుంచి జ్యేష్ఠత్వాన్ని కొన్నాడు. ఒక కూరకి ఏమడిగాడంటే జ్యేష్ఠత్వాన్ని అడిగాడు. తండ్రి దగ్గర నుండి వారసత్వం కొనసాగింపు. ఇప్పుడు ఎలీషా ఎందుకని నాకు ఆత్మలో 2 పాళ్ళు అడిగాడు, దాని అర్థం ఏంటంటే, ఐ వాంట్ టు కంటిన్యూ యువర్ లెగసీ, ఐ వాంట్ టు బి ది హెయిర్ ఆఫ్ యువర్ ప్రాఫెటిక్ ఆఫీస్. ఏదైతే నువ్వు ఆత్మచేత నింపబడ్డావో, నీకున్న అభిషేకాన్ని నేను కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. అది ఎలీషా అడిగాడు. చూడండి, మన దేవుని బిడ్డలుగా మనం ఎవరి వారసత్వాన్ని కంటిన్యూ చేయాలి? ఆత్మలో క్రీస్తు యొక్క వారసత్వాన్ని మనము కంటిన్యూ చేయాలి. క్రీస్తు యొక్క వారసులుగా మనం ఉండాలంటే ఏంటి? క్రీస్తు ఏదైతే బోధించారు, క్రీస్తు ఏ విధంగా అయితే జీవించారు, మన రక్షకుడు మన ప్రభు ఏ విధంగా అయితే లోకానికి మాదిరికరంగా ఉన్నారు, దాన్ని మనం కొనసాగించడం. ఆ త్యాగాన్ని, ఆ ప్రేమను, ఆ కరుణను, ఆ దయను, ఆ నిబద్ధతను, ఆ పరిశుద్ధతను మనం కంటిన్యూ చేయటం, అదే క్రీస్తు యొక్క వారసత్వాన్ని కంటిన్యూ చేయటం అంటే.